అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల. రూ. 26,000 అకౌంట్‌లో జమ. రాత్రికి రాత్రే కీలక ఫైల్ పైన సంతకం. మరి పూర్తి సమాచారం ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు వార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందే సూచనలు కనిపిస్తున్నాయి. 7వ పే కమిషన్ ఆధారంగా ఉండే డిఆర్ పెంపుపై కేంద్రం త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేయనుందనేది సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల డిఏని ప్రతి ఏటా 2 సార్లు అనగా జనవరి, జూలై నెలల్లో సవరిస్తూ ఉంది కేంద్రం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనంతరం నెలల్లో వీటిపై ప్రకటనలైతే వెలువడతాయి. పండుగ సీజన్స్ కూడా సమీపిస్తూ ఉండడంతో ఈ ఏడాది రెండో డిఏ పెంపుపై అయితే త్వరలోనే ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ నెలలోనే ఒక ప్రకటన వస్తుందని అంచనాలు వేస్తున్నారు. డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా దాని అమలు మాత్రము జూలై 2024 నుంచే ఉంటుంది. కాబట్టి ఫలితంగా 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉండే డిఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది 2024 మార్చిలో డిఏ పెంపు జరిగింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఎరేర్స్ అయితే జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచితే అది టేక్ హోమ్ శాలరీలోకి వెళ్తుంది. ఉదాహరణకు నెలకు 55,200 బేసిక్ శాలరీ అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి డిఏ 50% అనుకున్నట్లయితే 27,600గా అయితే డిఏ ఉంటుంది. దీని మీద 3% పెరగడం అనగా అది రూ. 1,656 అవుతుంది. తద్వారా జీతం కూడా టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. మొత్తానికి ఈ విధంగా డిఏ అనేది రూ. 27,600 అకౌంట్‌లో అయితే జమ అవుతుంది.